హాయ్ గైస్, వెల్కమ్ టు రోషు వ్లాగ్స్. ఎప్పుడు చికెన్ బిర్యానీ, చికెన్ పులావ్ ఇవే తిని నాకు బోర్ కొట్టింది. ఈసారి డిఫరెంట్గా కార్న్ అండ్ పన్నీర్ పులావ్ ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది రెసిపీ. ఇది ఎలా చేయాలో చూసేయండి మీరు కూడా. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోండి. అది వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గరం మసాలా ఐటమ్స్ వేసుకోండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో దానికోసం అని చెప్పేసి ఒక బిగ్ సైజ్ ఆనియన్ కట్ చేసుకొని 2-3 పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. సో ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాము. సో 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము పన్నీర్ తీసుకుంటున్నాము. సో పన్నీర్ వచ్చేసి ఒక 1 ఇంచ్ క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న సైజ్ పన్నీర్ అయితే బాగుండదు. 1 ఇంచ్ క్యూబ్స్ కట్ చేసుకొని ఇలా ఇందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత మనం ఇవి తీసేసుకోవాలి పక్కకి. అటు ఇటు అన్ని సైడ్స్లో కాలేలాగా చూసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు మనం అందులోంచి తీసేసుకోవాలి. ఆ తర్వాత అందులోనే ఇప్పుడు మనము ఒక బిగ్ సైజ్ టొమాటో యాడ్ చేస్తున్నాను. ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ అలా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందులోనే బాయిల్ చేసిన స్వీట్ కార్న్ అనమాట. ఇది ఒక హాఫ్ కార్న్ తీసుకున్నాను. అది కూడా ఇప్పుడు ఇందులోనే మిక్స్ చేస్తున్నాను. ఇది ఒక 1 or 2 minutes ఉంచిన తర్వాత సో నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు మనము పీస్ యాడ్ చేసుకుంటున్నాము, గ్రీన్ పీస్. యాక్చువల్గా అయితే ఇది 1 day బిఫోర్ సోక్ చేయాలి. నేను సోక్ చేయలేదు కాబట్టి ఒక హాట్ వాటర్లో ఒక 10-15 minutes ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కుక్కర్లో యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియా పొడి, ఇంకా కొంచెం హల్దీ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ ఆఫ్ ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. నేను గ్రీన్ పీస్ బాయిల్ చేసిన వాటరే ఇందులో యాడ్ చేస్తున్నాను. సో 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 glass ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఏదైనా వెజిటేబుల్స్ కుక్ చేసినప్పుడు ఆ వాటర్ ఎప్పుడు పడేయద్దండి. ఈవెన్ రైస్ సోక్ చేసిన వాటర్ కూడా పడేయద్దండి. అదే మనం కుకింగ్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. చాలా హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే న్యూట్రియంట్స్ అన్నీ అందులోనే ఉంటాయి. సో వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు కారం కరెక్ట్గా ఉందా ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోండి. సో వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసేసాము. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న పన్నీర్ ఇందులో యాడ్ చేసేస్తున్నాము. సో పన్నీర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసి కరెక్ట్గా 2 whistles వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయాలి. ఎందుకంటే రైస్ బాగా సోక్ అయిపోయింది కాబట్టి 2 whistles వస్తే సరిపోయిద్ది. సో 2 whistles వచ్చిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది రైస్. చాలా బాగుంది, టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంది రైస్. కార్న్, ఆ పన్నీర్ ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి.